యెహోవాకు అసహ్యమైనవి, యెహోవాకు హేయమైనవి 7 ఉన్నవి. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే అహంకార దృష్టియు, మనం చెప్పుకున్నాం గత వారం. రెండవది కల్లలాడు నాలుక. ఈరోజు మూడో పాయింట్ చెప్పుకోబోతున్నాం. నిరపరాధులను చంపు చేతులు. నిరపరాధులను చంపు చేతులు. దయచేసి ఈ 7 విషయాలు బోర్డు మీద అట్నే ఉంటాయి. 7 వారాల పాటు చెప్పుకుంటాం. ఇవన్నీ దయచేసి మీరు చదవాలి. నోట్స్ మీద రాసుకోండి. జాగ్రత్తగా మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. నిరపరాధులను చంపు చేతులు. చేతులు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చేతుల గురించి మాట్లాడుతున్నాడా? అలాంటి చేతులున్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఎలాంటి చేతులు? నిరపరాధులను చంపేటువంటి చేతులున్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. నిరపరాధులు అంటే మీరు ఒక బ్రాకెట్లు రాసుకుంటే నీతిమంతులు. నీతిమంతులు. ఒకటానికి ఏమి రాశారు బ్రాకెట్లో? అహంకార దృష్టి అంటే ఏమి రాశారు? గర్వపు చూపని రాశారు. రెండవది కళ్ళలాడు నాలుక, బ్రాకెట్లో ఏమి రాశారు? అబద్ధములాడి నాలుక. మూడవది నిరపరాధులను చంపు చేతులు అంటే నీతిమంతులను. నిరపరాధులు అంటే నీతిమంతులు అన్నమాట. నీతిమంతులను చంపేవాళ్ళు. నీతిమంతులను చంపేవాళ్ళు. నీతిమంతులను. నీతిమంతులను చంపువారు, అది అర్థం అండి. దీనికి అర్థం ఈ మాట. చేతులు అంటే చేతుల గురించి కాదు మాట్లాడు. చేతులు ఎవరికి ఉంటాయి? చెట్టుగా పుట్టక. చేతులు ఎవరికి ఉంటాయి? మనిషికి ఉంటాయి. కాబట్టి చేతులు అంటే అచ్చం చేతుల గురించి కాదు మాట్లాడుతుంది. ఆ చేతులు ఉన్నటువంటి మనిషి గురించి మాట్లాడుతున్నాడు. ఎలాంటి చేతులు అవి? నిరపరాధులను చంపే చేతులు. బైబిల్లో ఉన్నటువంటి నిరపరాధులు, నీతిమంతులు, మంచోళ్ళు ఎవరన్నా కొంతమంది ఉన్నారా? వాళ్ళని చంపారు కొంతమంది. అలాంటి వాళ్ళ పేర్లు ఎవరు మీరు ఆలోచించగలరా? మంచోళ్ళు అయి ఉన్నారు వాళ్ళు, నీతిమంతులు, వాళ్ళని కొంతమంది చంపేశారు. అలాంటి పేర్లు ఏదైనా ఒక్కటి చెప్పండి, మీరు చూద్దాం. ఎవరైనా? మహేష్. వెరీ గుడ్. స్టెఫను మంచోడు, నీతిమంతుడు, ఆయన చంపేశారండి. హేబేలు మొట్టమొదటి రాసుకోండి. ఆది కాండము 4వ అధ్యాయము 8వ వచనం. ఆది కాండము 4వ అధ్యాయము. ఇక్కడ స్టోరీ తెలుసు కదా. ఆది కాండం 4వ అధ్యాయం ఏ స్టోరీ ఉందమ్మా? కయ్యూను హేబేలు చరిత్ర. కయ్యూను తన తమ్ముడైన హేబేలును చంపుట. లేకపోతే కయ్యూను నిరపరాధి అయిన ఎవరైనా హేబేలును చంపుట. హేబేలును. కయ్యూను నిరపరాధి అయిన హేబేలును చంపుట. ఇలాంటి ఒక 7 వచనం రాస్తాను నేను. 7 పేర్లు రాస్తాను. ఒక మీకు గుర్తు చెప్పండి. ఇక పలానా వ్యక్తి నీతిమంతుడు, నిరపరాధి, ఆయన వేరే వాళ్ళు ఇలా చంపారు. అలాంటి సంఘటన మీరు ఇంటి చెప్పండి. బైబిల్ ఏమన్నా అది కూడా రాసుకుందాం. కయ్యూను హేబేలును చంపిన కారణం ఎవరని చెప్పండి. కయ్యూను హేబేలుని ఎందుకు చంపాడు? సొంత తమ్ముడే కదా, ఒక తల్లి పుట్టిన బిడ్డలే కదా. ఎందుకు చంపినట్టు? హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, అందుకోసం చంపాడా? ఇంకా మాట చెప్పండి. ఇంకో మాట చెప్పలేదు. ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదివి చెప్పండి. ఎందుకు చంపాడో అక్కడ ఉంది, చదివి చెప్పండి కారణం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. మనము కయ్యూను
కయ్యూను వంటి వారమై కయ్యూని వంటి వారమై ఉండరాదు. ఎందుకని ఉండరాదు? దయచేసి ఈసారి ఏమైనా మీరు అడిగితే అది చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. కయ్యూను హేబేలుని చంపడానికి గల కారణం ఒకటేంటంటే అతను దుష్టుని సంబంధి. ఎవరు? కయ్యూను. దుష్టుడు అంటే ఎవరు? సాతాను, చెడ్డవాడు. సాతాను సంబంధి కాబట్టి నిరపరాధిని చంపాడు, మంచివాడిని చంపాడు, నీతిమంతుని చంపాడు. అర్థమైందండి? మనము కయ్యూను వంటి వారమే ఉండరాదు అని చెప్తూ, కయ్యూను హేబేలును ఎందుకు చంపెను? ఒక ప్రశ్న. కయ్యూను హేబేలును ఎందుకు చంపెను? ఒకటి, అతను దుష్టుని సంబంధి కాబట్టి ఒక కారణం. ఇంకో కారణం ఏంటి? తన క్రియలు చెడ్డవైనందున, హేబేలు క్రియలు నీతి గలవైనందున. ఆ మాట చెప్పాడండి. 2 కారణాలు గమనించారా? అది మీరు రాసుకోండి. కయ్యూను హేబేలును ఎందుకు చంపెను? 2 కారణాలు. ఒకటి, అతను దుష్టుని సంబంధి. ఎవరైనా మనిషి చంపుతుంటే అతను సాతాను సంబంధి, చంపే వ్యక్తి దుష్టుడు సంబంధి, అందుకని చంపుతున్నాడు. ఇంకో కారణం ఏంటంటే తన క్రియలు చెడ్డవని, హేబేలు క్రియలు నీతి గలవని. నీతి గలవని ఏంటి ఇక్కడ? ఇతర క్రియలు కయ్యూను చేసింది ఏంటి, హేబేలు చేసి, ఇద్దరు ప్రార్థన చేశారు కదా, ఇద్దరు అర్పణ అర్పించారు కదా. 4వ అధ్యాయం చూడండి ఒకసారి, ఆదికాండం. ఏంటి వాళ్ళకి తేడా ఏంటండి? ఆదికాండము 4వ అధ్యాయము ఒకసారి చూడండి. కయ్యూను హేబేలు అర్పణలో తేడా చూడండి. 4వ అధ్యాయం ఆదికాండము 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విని వాటిని కొన్ని తెచ్చెను. అదండి నీతి. ఎలాగైందంటే దేవుడు చెప్పినట్లుగా చేశాడు హేబేలు, అందుకు నీతి అయింది ఇతనిది. నీతి అంటే ఏమిటంటే దేవుడు ఏదైతే చెప్పాడో అలాగే చేయటం నీతి. దేవుడు ఏం చెప్పాడు? తొలుసులు వాటిని ఇవ్వాలి దేవునికి, క్రొవ్విని వాటిని ఇవ్వాలి. ఈరోజు బలిచ్చే అవసరం లేదు మనకి, కానీ మనం దేవునికి కానుక ఇచ్చే అవసరం ఉంది. ఎలాంటి కానుక ఇవ్వాలో? ఎలాంటి కానుక ఇవ్వాలి? ప్లాస్టిక్ టేబేసిరి ఆ నోట్లో ఒకసారి తెమ్మంటారా? ఇప్పుడు కూడా దాచిపెట్టినండి, రికార్డ్ అయిపోతుంది చదవమంటే మనకే పొరిగిపోతుంది. కొన్ని నోట్లు చల్లలే కొట్లో. ఎవరేసి ఉంటారంట దీంట్లో?
వాటిల్లో క్రొవ్విందంటండి. అదండి ఆయన మనసు. ఈ దేవుడికి ఇస్తున్నాను నేను, మంచిది ఇవ్వాలా, మంచిది ఇవ్వాలా, అదే ఆయన మనసు అండి. నువ్వు ఏది ఇచ్చావు కాదు. ఒక్కోసారి మన దగ్గరికి కొట్లో పోయినప్పుడు చిల్లర నోట్లు కొత్త కొత్త నోట్లు అవుతాయి. అప్పుడు ఏం చేయాలండి? ఇది కొంచెం కొత్తగా ఉంది, దీన్ని నేను దాచిపెట్టుకోవాలని అనే మనసు ఉండాలండి. ఇది కొత్తది, రేపు పొద్దున నేను ఆదివారం చందేద్దాం అనే మనసు మనకు ఉందండి. ఎంతమందికి ఉందండి? ఈ కాగితం కొంచెం కొత్తగా ఉంది, ఇదిగో నా దగ్గర పాత కాగితం తీసుకున్న ఈ కొత్త కాగితం రేపు ఆదివారం చందా వేయాలి, నాకు ఈ కాగితం బాగుంది. ఉన్న వాటిలోనే నువ్వు ₹1 దేవుడికి ఆయన చూస్తున్నాడమ్మా. మంచి ఉన్నవాటిలో ది బెస్ట్ మనకు వచ్చినటువంటి సంపాదన మొట్టమొదటిది. ఎందుకని ఏబేలు దేవుడు ఇష్టపడేది తెలుసా? ఆయన ఇచ్చినటువంటి అర్పణట తొలుసూలుది ఒకటి, ఆ తొలుసులోని మళ్ళీ శ్రేష్టమైందంటారు. అందుకోసం దేవుడు ఏబేల్ని ఇష్టపడ్డాడు. నీతిమంతుడు చెప్పాడు. ఈయనేమిచ్చాడు? కయ్యనేమిచ్చాడు చూడండి. కయ్యను కూడా ఇచ్చాడండి. పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చిన దాంట్లో ఒక నియమం లేదు, ఎంత కొంత తెచ్చాడు అంతే. ఈరోజు మళ్ళీ ఎంతమంది కానుక నియమ ప్రకారం ఆలోచించండి. ఏదైనా నియమం పెట్టున్నారు మీరు, ఇదిగో ఎంతేలని చెప్పి ఒక నియమం ఏమైనా పెట్టుకున్నారా? మీరు ఎంతో కొంత వేస్తున్నారా? జనరల్గా ఎంతో కొంత వేసేవాళ్ళు ₹1000 వేసినా అది ఉపయోగపడదాం, ఎందుకంటే మీ దగ్గర నియమం లేదు, క్రమశిక్షణ లేదు. ఉంటే ₹1000 వేస్తారు, ₹1000 వేయచ్చు, మీరు 2000 వేయచ్చు, అది ఉపయోగపడదు దేవునికి. ఎందుకంటే నీ దగ్గర క్రమం లేదు. ఇంకో రోజు అసలు ఇట్లా ఒకరోజు ₹1000 వేసి ఒకరోజు అలా వేయకుండా ఉండే కంటే కూడా ఒక నియమం ప్రకారంగా, ఒక ప్లాన్ ప్రకారంగా ఈ నెల మొత్తంలో నాకు ఇన్కమ్ ఎంత వస్తుంది, మా కుటుంబం ఎంతమంది సభ్యులు ఉన్నారు, దీన్ని మనం ఎలాగ నువ్వెంత వేయాలి, నేను ఎంత వేయాలి, ముందుగా అనుకొని ఒక ప్లాన్ ప్రకారం వేయాలి కానుకని. అది దేవుడు మెచ్చుతాడండి. అంతేగాని ఇష్టానుసారం వేసి ఎంతో కొంత వేసి ఆ సమయానికి ఎంత ఉంటే అంత వేసి, అదండి నిరపరాధిని చంపే చేతులు ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకు చంపాడు ఈయన అర్థమైందా? కారణం, తన క్రియలు చెడ్డమైనందున, తన సహోదరుడైనటువంటి హేబేలు క్రియలు నీతి గలవైనందున ఆయన తట్టుకోలేకపోయాడు. ఒకసారి చూడండి అక్కడ మరలా 4వ అధ్యాయంలోనే, ఆదికాండం 4వ అధ్యాయంలోనే 8వ వచనం. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతను చంపెను. అంటే చంపే ముందు కూడా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? అండి. ఈయన పెద్దోడు అని చిన్నోడు కొంచెం, ఈయన బలవంతుడు కొంచెం, ఈయన కొంచెం బలం తక్కువ చిన్నోడు కదా. మాట్లాడినట్టండి, చంపే ముందు మాట్లాడాడు. ఏం మాట్లాడాడో ఆలోచన చేయండి. చంపేసాడు, పైన పడి కొట్టేసి చంపేసాడు. కాబట్టి ఎందుకు చంపాడు? అతను చేసిన నేరం ఏంటి? ఏ నేరం చేయాల? అతను నిరపరాధి. ఆ నిరపరాధిని చంపితే ఆయన దేవుడు చిన్న పరీక్ష పెట్టాడు. కయ్యను, మీ ఇద్దరు పేరుగా పొలం, తమ్ముడు, మీ తమ్ముడేడు అన్నప్పుడు ఏం చెప్పాడండి? ఏమో మా తమ్ముడు నాకేం తెలుసు, నేనే కాపలానా, నా పని నేను చేసుకుంటున్నా. నిజమా మాట అండి? ఈ మాట ఎప్పుడు అంటారు ఇంట్లో కొంతమంది? అమ్మా ఆయన ఉన్నా అంటే ఏమో అంటాం కదండి. ఎప్పుడు అంటాం? ఏదైనా చిన్న కీసులాడు వచ్చినప్పుడు, భార్య భర్త ఏదైనా చిన్న మాట వచ్చింది అనుకోండి, ఎవరు తెలియపచ్చారు, అమ్మా ఆయన ఉన్నా ఏమో ఆయన మీ కాపలా నేను అంటున్నాను. వీళ్ళు ఆ మాట అనొచ్చండి? కాపలాగా నీ భర్తకు నీ తెలిపి చెట్టమ్మా, మీ భర్త ఆడిపోయాడమ్మా, ఎంతో పని ఉండొచ్చాను. ఒక ఆయన వచ్చినప్పుడు ఏమో ఆడిపోయాడు, ఏమో పొద్దున పోయాడు, నేను కాపలా ఆయనకి, నేను ఇంట్లో పని చేసుకుంటున్నానంటే ఆయన అర్థమైంది ఎందుకు తేడా పడింది అనుకోసి ఇక మాట్లాడు. మామ ఏంది మధ్య తేడా ఉంది, అదే పాట మరికి అన్న కూర్చొని ఇంకేం కూర్చుంటాడు? అది సమాధానం కాదండి. కొన్నిసారి పిల్లలు మీ నాన్న అడబండి ఏమో అంటే, అదేంటి నువ్వు వాళ్ళ కొడుకు కదా, వాళ్ళ తండ్రి కదా, నువ్వు ఏం సంబంధాలు అయ్యి అంటే కొడుకు ఆడపని తెలియదా, తండ్రి ఆడపని తెలియదా, భర్త ఆడపని తెలియదా? ఇద్దరు అన్నదమ్ములు అయినప్పుడు, హేబేలు అయినప్పుడు ఏం చెప్పాలండి సమాధానం? అయినా ఏమో మా తమ్ముడు నేను కాపలానా ఏంటి? అది సమాధానం అండి. నిరపరాధులు చంపాడండి కయ్యూని చేతులు. పోనీ చంపాడు, ఈయన ఆనందంగా ఉన్నాడు అంటున్నారా? ఆయన చంపగలిగాడు తప్ప తర్వాత ఈయనకు ఆనందం ఉందా? శపించబడి దేశదిబరి తిరిగాడండి, ఇల్లు వాకిలు లేకుండా. కుటుంబం లేదు, డెవలప్మెంట్ లేదు, ఆత్మీయ ప్రేమ లేదు, సమాధానం లేదు. పెళ్ళేదిలే, తర్వాత పెళ్ళేది, పిల్లలు పుట్టారులే, కానీ వాళ్ళు ఒక చోట స్థిరంగా లేరు. ఇక అలాగ తిరుగుతున్నారు దేశం మీద. కారణం శాపం. నిరపరాధిని చంపిన చేతులు ఉన్న చూసారా, అది శాపం అండి. ఈరోజు మనం నోటి మెత్తకోలం, ఏదో ఒకటి చేస్తున్నాం, ఏదో ఒకటి చేస్తున్నాం, ఏదో ఒకటి చేస్తున్నాం. 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 ఈరోజు మనం నోటి మెత్తకోలంలో
కొద్దిగా నోట్లు నాలుగు మనం కొన్నిసార్లు వేస్తామండి. ఏదో మనం డామినేట్ చేస్తామండి, హడావుడి చేస్తాం. కొద్ది కాలం చేస్తాంలే, తర్వాత మనం ఏం ఆనందపడం, అంతకంత అనుభవిస్తారన్నమాట. కాబట్టి దయచేసి ఎప్పుడు నిరపరాధులను చంపొద్దు. ఇక్కడ చంపటం అంటే కేవలం గొంతు మీద చంపడం గురించి కాదు, వాళ్ళు కీడు చేయొద్దు. అది చంపటం అంటే కేవలం చంపటమే కాదు. మనం హేబేల్లాగా కయ్యూల్లాగా ఎవరు చంపకపోవచ్చేమో, చంపకపోయినా సరే వాళ్ళు కీడు చేస్తాం, మనం ఇబ్బంది పెడతాం, నష్టం చేస్తాం. అది చేయొద్దు. రెండో వ్యక్తి మీకు ఎవరైనా తెలుసు, ఇంకా నిరపరాధి అయి ఉండి అతను చంపిన వాళ్ళు ఒక్కసారి స్టెప్ కాదు, మీరు ఈ మధ్యలో చాలా మంది ఉన్నారు కదండి. ఎవరైనా చెప్తామా? బైబిల్ చదువుతా ఉండండి, బైబిల్ చదివితే గుర్తొద్దు. ఎవరో మేపం ఆహాబు నాబోతు తెలుసా? వాళ్ళిద్దరు ఎవరో? ఏ ఊరు వాళ్ళది? వీళ్ళు ఎవరు? వీళ్ళ పేర్లు ఇప్పుడు వెళ్ళినాకుండా కదమ్మా. ఇశ్రాయేలు రాజు ఆహాబు. ఆ రాజ్యంలో ఒక సామాన్య పేదవాడు నాబోతు. ఒకసారి చూడండి, సందర్భం చూద్దాం. దానికంటే ముందు ఉడితే మంచిదేమో. దానికంటే ముందు ఒకటి ఉంది, దావీదు ఊరియా గురించి చూద్దాం. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 11వ అధ్యాయం 14 నుంచి 17. 2 సమూయేలు 11వ అధ్యాయము దావీదు నీతిమంతుడైన ఎవరు చంపాడండి? ఊరియాను చంపుట. దావీదు నీతిమంతుడైన ఊరియాను చంపుట. ఊరియా నీతిమంతుడేనా? ఒకటి చెప్పండి, ఎలా చెప్పగలరు నీతిమంతుడని? స్టోరీ ఎంతమంది తెలుసు? నేను ఎక్కువ వివరించను, నేను జస్ట్ పై పైన చెప్తాను, తెలుసు కాబట్టి. తెలుసు కదా అందరికి? ఎవరికైనా తెలియదా? ఎవరు ఊరియా, ఎవరు దావీదు స్టోరీ తెలుసమ్మా? ఓకే, తెలిస్తే ఇప్పుడు తేలిగ్గా ఉంటుంది, తెలియకపోతే మాత్రం అయోమయంగా ఉంటుంది. యోధా రాజు దావీదు. ఆ రాజు యొక్క సైన్యంలో ఒక సైనికుడు ఊరియా. నమ్మకమైన వాడు, మంచివాడు, నీతిమంతుడు. ఎలా నీతిమంతుడు అంటే, దావీదు ఏం చేస్తే చేస్తాడండి, చెప్పినట్టు చేస్తాడండి. ఆయన నియమాన్ని మీరిపోడండి ఆయన. వస్తున్నాం అక్కడికి. ఇంటికి వచ్చి డ్యూటీ టైంలో, పని టైంలో పని చేయకుండా కొంచెం రెస్ట్ తీసుకుంటే మనం ఏమనుకోండి, అమ్మయ్య ఇది చెప్పడం ఆనందం. వెంటనే రెస్ట్ తీసి చెట్టుకుని కూర్చొని రెస్ట్ తీసుకుంటాం మనం. అయ్యా రెస్ట్ తీసుకోవడం కరెక్ట్ కాదులే, నేను వచ్చింది పనికి, నేను పని చేయాలి, సాయంత్రం నా కూలి నేను తీసుకోవాలి, ఆ కూలికి న్యాయంగా నేను పని చేయడం కరెక్ట్ అనుకుంటామా? లేకుంటే కొద్దిగా నీరసంగా చెట్టుకుని కూర్చుంటే ఏమనుకుంటాం మనం? ఈ రైతు చాలా మంచోడయ్యా, తర్వాత సంగతి మంచి పని చేసి ఉన్నావు, నువ్వు కాస్త విశ్రాంతి తీసుకున్నాడు. యుద్ధ భూమిలో నుంచి ఇంటికి పిలిపించి, యుద్ధం ఏం చేస్తాంలే కానీ ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండమంటే, నేను బాను అని చెప్పాడు. నేనండి ఇక్కడ మంచోడే నేను. అదే మళ్ళగా మమ్మంటే, అసలు పని మానుకుని ఇంటికి పొమ్మంటే, అమ్మయ్యా ఎలా ఉంటుంది మహేష్? చేసే పని ఆపి మహేష్ ఇంటికి పోంటే లగెత్తు ఇంటికి మనం. అదేంటండి మరి కొర్రపడి అంటవా నిజంగా యథార్థం ఉందండి. మహేష్ ఒప్పుకుంటాను నిజాన్ని. మరి సగం చేసాము, నేనుండి వరకు మహేష్ మరి వాళ్ళు చేస్తారులే పోండి ఏమంటావు? సరే మామ వెళ్ళిపోతావు కదండి. అదే మరి అందరం కలిసి పోదాలే, వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారు సగం చేసి అంటావా? చూద్దాం మధ్యాహ్నం చర్చి పిల్లలకి పని చేయని పోదు. మధ్యాహ్నం చీకట పడుతుంది, 5 అవుతుంది 6 అవుతుంది. సరే ఇంక పోదాం మహేష్ అంటే ఏమంటావు? వెంటనే అన్ని కడిగేసి సర్దుకుంటామని మిగతా చేస్తూనే ఉంటారండి. అక్కడ నీతి అంటే తెలుసా అండి? అందరం వచ్చాము, అందరం కలిసి వెళ్దాం, వాళ్ళు కూడా చేయని కొంచెమేగా అనాలండి. అర్థమైందా? నువ్వు పొమ్మనగానే పోయి అనకూడదు. యుద్ధంలో నుంచి ఇంటికి పిలిపించాడు ఊరియాని. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని చెప్పాడు. ఈయనంటాడు, నేను ఇంటికి పోయానండి. అక్కడ మనోళ్ళందరూ యుద్ధం చేస్తుంటే, సైన్య యుద్ధంలో ఉంటే, అక్కడ యావాబు మన సేవకులు సైన్యం అంతా శత్రువులతో పోరాడుతుంటే, నేను ఇంటికి రెస్ట్ తీసుకోమంటావా? నేను పోను అని వాళ్ళ గుమ్మం దగ్గర పోతున్నాడు. ఆ రాజుగారి బిల్డింగ్లోనే ఒక ధరిన. ఒక రోజు 2 రోజులు చూశాడు, మళ్ళీ పిలిచాడు. ఇంటికి వెళ్ళావా? నేను వెళ్ళలేదు సార్ అన్నాడు. అదేంటి వెళ్ళమని చెప్పాక, ఇక కావాలంటే కొంచెం కాయలు చేసిపో.
స్వీట్ ఆర్డర్ చేసి ఒకసారి పోయి మీ ఆవిడ కూడా పోయిరా పలరిస్తే చూసిరా అంటే, ఆహా! మా ఆవిడ లేదు గీవిడ లేదు. ఏంటంటే ఈయన మీద ప్రేమ ఈయనకి. యేసుమని తెలుసా స్టోరీ? హమ్మయ్య! తెలిస్తే ఇప్పుడు నాకు శ్రమ తగ్గినట్టే. తెలియకపోతే మాత్రం అయోమయంగా ఉంటది మీకు. ఈయన మీద ప్రేమ కదా ఆయనకి. ప్రేమ కాదు. ఒక మిస్టేక్ చేసాడు ఇప్పుడు. ఆ మిస్టేక్ కప్పిచ్చుకోవడం కోసం, ఆ నింద ఈయన మీద పడకుండా ఉండడం కోసం యుద్ధం అంటే ఒక రోజు 2 రోజులకి వచ్చేది కాదు. 6 నెలలు పట్టిద్ది, 7 నెలలు పట్టిద్దండి. యుద్ధానికి భర్త 6 నెలలుగా వస్తుంది. ఈయన భార్య ప్రెగ్నెంట్ ఎలాగైంది? ఇది నిందొచ్చిద్దండి. అందుకోసం దావీదు తెలివిగా ఏసాడంటే, "నీ భార్య కాడికెళ్ళయ్యా ప్రశాంతంగా రెస్ట్ తీసుకో" అని చెప్పాడు. వామ్మో! మనం అనుకుంటే చాలా మంచోడు దావీదండి. ఆయన మంచోడండి. డబ్బులిచ్చాడు ఇంటికి పొమ్మని, కూరగాయలిచ్చాడు, పండ్లిచ్చాడు, ఇంకా స్వీట్ హార్ట్ ఇచ్చాడు అని చెప్పి ఇంటికి పరిగెత్తాం మనం. ఆయన ఇయన్నీ నాకొద్దు. నేను బయట అరిగిమేం వండుకుంటా అరిగిమేన్ని. ఎంత చేసి ఇంటికి పోవట్లేదండి నేను. ఈరోజు మనం నాతో కలిసి భోంచేద్దారా అన్నాడండి. ఆ భోజనంలో శుభ్రంగా మంచి భోజనం పెట్టి డ్రింక్ ఇచ్చాడండి. ఏం డ్రింకు? ద్రాక్షరసమే. ఎక్కువ తాపిచ్చాడు బాగా. మత్తుగా. "ఇప్పుడైనా పోతావా ఇంటికి?" "ఆహా! అటదిరా ఒక లెటర్ తీసురా." ఒక లెటర్ తీసుకొచ్చి ఈ చేతికిచ్చాడు. ఈ ఉత్తరం తీసుకుపోయి ఎవరికియ్యాలి? సైన్యాధిపతిని యోవాబుకు. ఆ ఉత్తరంలో ఏముందో తెలుసా మీకెవరికైనా? ఉత్తరంలో ఏముందో తెలుసా అని యోవాబు అంటారు. ఉత్తరంలో ఏముందమ్మా? ఆ ఉత్తరంలో దావీదు చెప్పుడుదేమనగా, ఎవరైతే ఈ ఉత్తరాన్ని తీసుకొస్తారో, ఇదిగో ఈ ఉత్తరం ఉంటది. ఇలా చుట్టూ ఉంటది ఉత్తరం. ఎవరైతే ఈ ఉత్తరాన్ని తీసుకొస్తారో, ఈ ఉత్తరంలో ఏముందంటే, ఈ తీసుకొచ్చిన వ్యక్తిని యుద్ధం బాగా ఉండకాడకు నిలబెట్టి, యుద్ధంలో చచ్చిపోయినట్టుగా అతన్ని ప్లాన్ చేసేయి అని రాసి పెడితే, ఇప్పుడు ఈయన తీసి చదువుకోవడం మధ్య చదువుకుంటాడా? మనదేం చేస్తాం? మీరు పిల్లలకు ఒక కాగితం ఇవ్వండి, పోతా పోతా ఇటు చూస్తాడు ఇందులో ఏముందని. ఒక పెట్టె ఒక ఒక చిన్న బాక్స్ ఇచ్చి అందులో ఏదైనా ఒక డబ్బా ఒక రాయి వేసి ఏదైనా ఒక వస్తువు వేసి తీసుకొని ఇచ్చినప్పుడు చెప్పండి, ఇటు ఊపుతాడు ముందు కైలాడుతూ అనుకుంటాను. అయినా చూద్దాం అనుకుంటుంది. మళ్ళీ ఈడ పెడతాను మొదలు. ఎందుకు చేస్తుంది ఒక మనిషి ఉండు. ఒక ఉత్తరం ఇచ్చి నువ్వు చదవకుండా పోవాలంటే ఎంత కష్టమండి. ఇందులో ఏముందో చూద్దామా అని చెప్పి చిన్నగా చూస్తాను పేపర్ ఎత్తి. ఈయనంత మంచోడు తెలుసండి ఊరియా. ఈ ఉత్తరంలో ఏముందో నాకెందుకు, నాకు అవసరం లేదు. ఈ రాజుగారు ఇచ్చారు, తీసుకుపోయి ఆయనకి ఇయటం. తీరా తీసుకొని చదువుకుంటే ఏముంది తెలుసండి? ఈ ఉత్తరం తెచ్చిన వ్యక్తిని యుద్ధం బాగా జరిగే నిలబెట్టి చంపేసేయి. ఇది ప్లాన్. తన చావు లేక తాను దేశపోయాడు అతను. చంపించేశాడండి. ఏంటండి నేను చేసిన నేరం? నిరపరాధీన. ఎవరో? ఊరియా. నీతిమంతుడు, మంచోడు, రాజనీతి గలవాడు, యుద్ధ నీతి తెలిసినవాడు, యుద్ధంలో కష్టపడి యుద్ధం చేసే వ్యక్తి. నా ప్రజలు నా సైన్యం యుద్ధంలో ఉంటే ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకునేనా? నేను రెస్ట్ తీసుకోను. నేను కూడా యుద్ధానికి పోతా. లేకపోతే ఇక్కడే ఉంటా అవసరమైతే నీ మాట చెప్పిన దాకా. అలాంటి మంచి వ్యక్తిని తాను చేసిన తప్పును కప్పించుకోవడానికి మనుషులు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒక తప్పు చేస్తే అంతటితో ఒప్పుకుంటేనే అక్కడితో వాళ్ళు బాగుపడతారండి. వాళ్ళు ఒప్పుకోకుండా ఆ తప్పును మాత్రం కొనసాగిస్తే ఆ తప్పును కప్పెట్టడానికి ఇంకో తప్పు చేయాలి మళ్ళీ ఇప్పుడు. ఇప్పుడు దావీదు చేసిన మొట్టమొదటి తప్పు ఏంటండి? ఆ స్త్రీతో పాపం చేశాడు. అక్కడ ఇక ఒప్పుకొని దేవా తండ్రి అని చెప్పి పశ్చాత్తాపం ఏడ్చుంటే ఎలా ఉండేదో. ఇప్పుడు ఆ తప్పును కప్పించుకోవడం కోసం మరలా ఇంకో తప్పు చేస్తున్నాడు. ఇంకో తప్పు ఏంటి? భర్తను చంపేయటం. ఏమంటే ఆయన భార్యని పాపం చేయటమే ఒక తప్పు. అక్కడితో ఒప్పుకున్నాడా? మరలా ఈ కేసు నా మీద రాకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? ఆ భార్య అతని భర్తను చంపేయాలి. ఒక తప్పు. ఈ భర్తను చంపేశాడు. మరి ఇప్పుడు ఆ సంగతి ఏంటి? దిక్కుమాలి అయిపోయిందిగా. మళ్ళీ శారదత్త ఇదో తప్పు. నువ్వు శారద చేసి ఆయన పెళ్లి చేసుకుంటూ తీసుకెళ్ళండి. ఘోరం చూడండి. ఆమె పాపం చేయటం ఒకటి ఉంచి ఒక నింద కోసం, ఆ నింద కప్పించుకోవడం కోసం భర్తను చంపాలనుకున్నాడు. చంపించాడు తెలివిగా. ఆయన చేతులు పట్టెట్టుకోకుండా చచ్చిపోయాడు యుద్ధంలో. యుద్ధంలో మరి గౌరవం సహజం అంటానికే అనమాట. దావీదు చెప్పాడు ఎవరు తెలియదండి, దేవుడు తప్ప. అప్పుడు చనిపోయిన సంగతి తెలిసింది. మరి నువ్వు ఒక్కదాని ఎలాగ ఉంటావు? మనం ఒంటరిదాని ఇబ్బందిగా ఉంటావు కదా. ఇబ్బంది అని ఒంటరిగా ఉంటాం. ఒంటరిగా ఉంటే తుంటర పనులు చేస్తున్నాడు సామెత ఒకటి ఉందండి. ఎప్పుడైనా సరే వివాహమైన తర్వాత ఒక భార్య భర్తగా ఉండటం సేఫ్ అంతే. సమస్యలు దీనికి సంబంధం లేదండి. మీరు అనుకోవచ్చు మరి సమస్య ఉంది ఏం చేద్దాం? సమస్య ఉంటే దేవుడు చూసుకుంటాడు. ప్రార్థన చేయి, ఏదో చెయ్యి. మనం ఏం చేస్తుంటే ఆ ఇబ్బంది కోసం, ఆ సమస్య కోసం ఏదో తలదాచుకుంటాం. తలదాచుకుంటే సమస్యలు వస్తాయండి, ఇబ్బందులు వస్తాయండి. అప్పుడు దావీదు చూడటానికి ఎలా ఉండంటే, మరి నువ్వు భర్త చనిపోయాడుగా ఒక్కదాన్ని ఇబ్బంది పడుతుగా, నేను పెళ్లి చేసుకుంటానే
అంటే రాజు కాబట్టి, అధికారం ఉంది కాబట్టి, డబ్బు ఉంది కాబట్టి, అప్పుడు చేసి పని ఇదే రాజు చేసిపోయానండి. ఎంత తప్పండి అది. ఒక తప్పును కప్పించుకోవడం కోసం ఇంకో తప్పు చేయడం, ఇంకో తప్పు చేయడం, ఇంకో తప్పు చేయడం. అందుకనే పాపమైనటువంటిది ఒక వ్యక్తిని సులువుగా చిక్కులు పెట్టుద్దండి. సులువుగా చిక్కులు పెట్టుద్దండి. ఉబ్బడి లేదా ఊబి అనేది తెలుసుగా మీకు ఊబి. ఊబి ఎలా ఉంటుందో తెలుసా? ఊబిలో దిగబడ్డప్పుడు మీరు ఒక కాలు లాక్కోపోతారు. ఈ కాలు ఇంత లోపు పోద్ది మళ్ళీ. అప్పుడు మళ్ళీ ఈ కాలు పెట్టి ఈ కాలు లాక్కునే లోపు ఏమైద్దండి మళ్ళీ? ఈ కాలు వెళ్ళిపోద్దండి. ఏ కాలు నిన్ను లోపలికి లాగేది తప్ప నిన్ను బయటేది కాదు ఊబి అనేది. పాపం అటువంటిదండి. పాపము ఒక ఊబి లాంటిది. నిన్ను నాశనం చేసి లాగేసింది అనమాట అండి. జాలి, దయ, కఠినం ఉండదు. వదకు తేబడే గొర్రె పిల్లవాడిని నిన్ను లాక్కొని పోతుందండి ఊబి. ఎక్కడ తీసిపోతుంది తెలిసి నేరుగా పాతాళానికి. నువ్వు లాక్కోలేవేక. ఒక కాలు లాక్కోలేవు ఇంకొక కాలు లాగేసింది. పోనీ చేయి పెట్టి సపోర్ట్ చేయాలనుకుంటే చేయి లాగేసిందండి. ఏం చేయండి? అందుకని ఆ ఊబి జోలికి పోవద్దు. ఆ ఊబి జోలికి పోవద్దు. పాపపు ఊబి అనమాట. ఆ పాపంలో పడినోళ్ళు ఎవరు బయటపడలేదండి ఇంతవరకు. అందుకని ఆ పడకుండానే పారిపోవాలి యేసేపులాగా. యేసేపు ఏం చేశాడండి? అది ఊబిపడిన సంగతి తెలిసి ఆ ఊబిలోకి పడకుండానే తన తన సొమ్ము కొంత పోయినా సరే, తన మీద వస్త్రం పోయింది కదండి, ఆ పై బట్ట, ఆ వస్త్రం అది పోతే పోయింది, విడిచిపెట్టి పారిపోయాడు అక్కడ లేకుండా. ఎందుకంటే అది తెలుసు అది ఎంత భయంకర ఊబో. ఈరోజు యవ్వనస్తులు ఊబిలోకి పోతున్నారండి. ఊబిలోకి ఎవరు రక్షించరు నేను. యో ఇక్కడ దావీదు చేసినటువంటి పాపం చూడండి. నీతిమంతుడైనటువంటి ఊరియాను సంపుట. నిరపరాధే కండి ఇతన్ని. ఇతను చంపితే దావీదుని దేవుడు మెచ్చుకుంటాడండి. అప్పుడు దావీదు మళ్ళీ ఎర్రనట్టుకు వచ్చి నేను దేవాలయం కడతాను పోయాడు. దేవుడు చెప్పాడు రాయ్ అవసరం లేదు కట్టదు దేవాలయం. నీ చేతులు రక్తం నిండిపోయినాయి. నీ చేతులు చేసిన దోషం నాకు తెలుసు. నువ్వు దేవాలయం కట్టదు ఏం కట్టద్దు. ఈరోజు మనం చాలా మంది అనుకున్నాం అంటే దేవుడు డైరెక్ట్గా మనతో మాట్లాడగాడు మనకు మనకు భయం లేకుండా పోయిందండి. ఇప్పుడు పాపం చేసేసి మళ్ళీ బల్ల చేతి ఎంత ధైర్యం మనకు ఉందండి. అంటే దేవుడు కనపట్లేదనా? శిక్ష అనుభవిస్తామని గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటున్నాం కానీ ఇక్కడ మనం అబద్ధం ఆడేసి బూతాడి ఇంకొక ఏదో పాపం చేసి మళ్ళీ ఎర్రనట్టుకు వచ్చి ప్రభుత్వం తీసుకుంటే చిన్న విషయం కాదు అది. దేవుడితో జోకులు కాదు. దేవుడు ఎక్కిరించబడ్డావు. దావీదు మళ్ళీ వచ్చి నేను దేవాలయం కడతాను చెప్పి భక్తుల్లోకి వచ్చాడండి. దేవుడే చెప్పాడు అబ్బా అవి కట్టనాడా ఎవరి కావాలి దేవాలయం వద్దు, నీ జీవితం బాగోలేదు, నీ పరిస్థితి బాగలేదు, నీ చేతులు బాగలేవు అన్నాడండి. ఏంటి చేతులు మురికైందండి. నిరపరాధం చంపావు నువ్వు. ధర్మశాస్త్రంలో ప్రధాన ఆజ్ఞలు 2 ఆజ్ఞలు మీరాడండి. వ్యభిచారం చేయొద్దు అది మీరాడు. ఇంకొక ఆజ్ఞ ఏంటండి? నరహత్య చేయొద్దు అది మీరాడండి. ఇప్పుడే దేవాలయం కట్టబోతున్నాడండి. అపసాక్ష్యం. కాబట్టి మనం బ్రతుకే అంటే మనం అర్థం చేసుకోకుండా మనం పాపంలో కొనసాగుతూ పాపపు క్రియలు పాపపు ఆలోచనలు ఇంకా కలిగి ఉండి ఇక్కడ వచ్చి ప్రభుత్వం చేస్తే మన మనుషులకు ఎవరు తెలియపోవచ్చేమో. దేవుడు తెలియదండి. అసలు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? మన కానుక దేవుడు స్వీకరిస్తాడా? మన అర్పణ దేవుడు అంగీకరిస్తాడా? మనం ప్రభుత్వం తీసుకున్నాం అది మనకు మేలు చేస్తుందా? మనం తినేస్తా లోపల అది. కొద్ది భయపడదాం మనం. కొద్ది భయపడదు. ఎందుకంటే మనకు తెలియట్లేదండి అది. అది పవిత్రమైంది, పరిశుద్ధమైంది. దాన్ని చాలా జాగ్రత్త చేయాలి మనం. ఇష్టానుసారంగా ఉండి దాన్ని చేయొద్దు దయచేసి. కీడు తెచ్చుకోవద్దు. దావీదు తప్పు చేశాడు. 1 మర్చిపోతే పాపం చేయటం. 2 ఊరియాను చంపించడం. 3 మళ్ళీ ఆయన పెళ్లి చేసుకోవటం, తన భార్య చేసుకోవటం. ఇప్పుడు దావీదు జీవితంలో సుఖపడ్డండి ఏమన్నా? మరి ఇంకెందుకండి? ఎందుకు ఇంత మోసం చేసి ఇంత పాపం చేసి ఇంత అన్యాయం చేసి అక్రమం చేసి నువ్వేం చేయాలి? జీవితంలో సంతోషం ఉందా? ఇప్పుడు దావీదు పేదోడా? మంది మార్పం లేదా? మంచి బిల్డింగ్ లేదా? బ్రహ్మాండం కోట ఉందండి ఆయనకి. ఆ కోట ఇడిచిపెట్టి బిల్డింగ్ ఇడిచిపెట్టి కుటుంబం విడిచిపెట్టి కాళ్ళకు చెప్పులు లేకుండా నెత్తి మీద కర్ర వేసుకుని ఎక్కడ పోతున్నాడండి? అరణ్యంలోకి. చెట్లు పుట్లు రాళ్ళు రప్పలు. ఎందుకో తెలుసా? ఎవరు దావీదు జరుగుతుంది? ఎవరు దావీదు జరుగుతుంది? ఇంకో మాట చెప్పు. ఎవరు దావీదు జరుగుతుంది? అది ఇన్నిసార్లు చెప్పాలా. ఆయన చేసిన పాపం తరుగుతుందండి ఆయన్ని. ఈరోజు మనం కూడా ధైర్యంగా ఉంటున్నాం. సొంత కొడుకు కత్తి తీసుకొని వచ్చాడు వాళ్ళ నాన్న చంపడానికి. ఏంటండి పరిస్థితి?
అనేక మంది భార్యలానికి ఒక భార్య కూతుర్ని, ఒక భార్య కొడుకు ఇబ్బంది చేశాడు. ఆ విషయం తెలిసి తండ్రి తట్టుకుంటున్నాడు అసలుకి. కుటుంబంలో అంతకంటే ఘోరం కూడా ఉందండి. ఆ తండ్రి బతినాడు చచ్చిపోయాడు. తట్టుకున్నాడు అసలు బతకగలడా? దావీదు తట్టుకున్నాడు చూడండి. అమ్నోను ఒక కొడుకు, ఒక భార్య కొడుకు. భార్య పేరు తామారు, ఒక భార్య కూతురు. ఈయనకైతే కొడుకు కూతురే, కానీ తల్లులు వేరు. ఎంత ఘోరం అండి! ఏంటి దీనికి కారణం ఏంటండి? ఆయన చేసిన పాపం ఆయన ఎంటాడిందండి. తన ఉత్పత్తుల్ని తన ఉంపుడు గత్తెలతో ఆయన పాపం చేసేది కొడుకు. దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు పడి తెలిసి ఎన్నిటి కారణం ఒకటే, ఆయన చేసిన పాపమే. ఈరోజు మనం కొంచెం బాప్తిసం పొందాక నువ్వు పొందావు, కానీ నువ్వు చేసినటువంటి పాపాలకు మాత్రం ఒకరోజు ఇక్కడ మన భూమి మీద శిక్ష అనిపిస్తాం. మనం గుర్తుపెట్టుకోండి. ఏదో మనకు ఉంటుందండి, అది ఎలాగో తెలియదు. నాకు ఎలాగో మీకు ఎలాగో మనకు తెలియదండి. అందుకని కొంచెం భయపడదామండి. పాపానికి భయపడి కొంచెం జాగ్రత్తగా ఉందండి. మన చరిత్రలో ఎంతోమంది ఉన్నారండి. మనం దావీదు కంటే తెలివికలమండి, దావీదు కంటే భక్తిపరులమా, దావీదు కంటే ధనవంతులమా? దావీదు మనకు అసలు పోలిక ఉందండి. ఒక్క చిన్న పాపం చేసిన దావీదు జీవితాన్ని ఎంత ఎంత ఇబ్బంది చేసిందండి. ఏమన్నా ఆయన రాజు, తలుచుకుంటే డబ్బు, బిల్డింగులు, సైన్యం, ఆయన్ని ఎంత ఇబ్బంది పడి ఒకసారి ఆలోచన చేసి దీనంతా కారణం ఏమర్థమైందండి? ఆయన చేసిన పాపం కదండి. అదనమాట. గ్రంథంలో 10-11 అధ్యాయాల దాకా 10 అధ్యాయాల దాకా అద్భుతంగా ఉండదు ఆయన జీవితం అండి. ఆయన ఎప్పుడైతే పాపం చేశాడో అక్కడి నుంచి అంతా ఆయన జీవితం అంతా మారిపోయిందండి. పాపం చేయకముందు, పాపం చేసిన తర్వాత. ఓకే, మూడవది ఇప్పుడు చూద్దాం. ఎక్కడుంది చరిత్ర? ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు నాబోతును చంపించరా. అబ్రహాం చరిత్ర చెప్పు, రిఫరెన్స్ చెప్పు నాకు. ఎవరు చెబుతారు? నాబోతు గురించి ఎక్కడుంది రిఫరెన్స్ చెప్పు. ఆహాబు గురించి రాజుల గ్రంథం ఎన్ని అధ్యాయులు మొత్తం చెప్పండి ఒకటి. రాజుల గ్రంథం కరెక్టే. ఇప్పుడు తీర్థన బైబిల్ ఇవ్వడం తీస్తే గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడైనా ఈసారి మీరేంటంటే ఈసారి ఆ పైన రాసుకోండి. ఆహాబు నాబోతు రాసుకోండి. 21 అధ్యాయం తీయండి. రాజుల గ్రంథం 21 అధ్యాయం తీయండి దయచేసి. 21:8-16 చూద్దాం. మూడో పాయింట్, మొదటి రాజులు 21 అధ్యాయము. ఎవరో చదవండి, బిగ్గర చదవండి స్పష్టంగా. ఇశ్రాయేలు రాజైన ఆహాబా మొదటిగా. ఓకే, అహాబు నాబోతును చంపించుట. ఈసారి ఎవరైనా ఈ స్టోరీ అడిగితే మీరు చెప్పగలగాలి దయచేసి అవుతున్నా. అది ఎలాగంటే ఇదిగో ఆహాబు నాబోతు 2 పేర్లు ఎక్కడ ఒకసారి రాసుకోండి బైబిల్ పైనే. అప్పుడు క్రింద ఈ వచనాలు గుర్తుపెట్టుకోండి. ఈజీగా మీకు దొరికిపోతుంది. అక్కడ ఎక్కడున్న స్టోరీ చెప్పొచ్చు. శ్రావణి గుర్తుందమ్మా? వాక్పడి చదవటం మానేసి చదువుతున్నావా? మరి ఏం చెప్పలేకపోయావు? స్టోరీ రిఫరెన్స్ చెప్పలేకపోయావు నాబోతు గురించి, ఎక్కడుంది ద్రాక్ష తోట గురించి అని. మళ్ళీ తెలివి. సరే, సేవ్ అయ్యే పాట అయితే పాత బైబిల్ గుర్తుపెడుతుందంట. ఈ రిఫరెన్స్ కాడ ఏం చేస్తారంటే 20 అధ్యాయం పైన ఈ పేరు రాసుకోండి, ఆహాబు నాబోతు అని. స్టోరీ మీకు తెలుసు కదా. ఇశ్రాయేలు రాజు ఆహాబు. రాజుకి ఎంత ఆస్తి ఉంటుంది? దేశం అంతా ఆయనదే. ఒక ఆయన పేదోడు, ఒక అతని పేరు నాబోతు. అతనికి కొద్ది ద్రాక్ష తోట ఉందంట. ఇతను ఒక రోజు ఆ తోట చూసి, ఇదిగో ఆ తోట నాకు అమ్ము అడిగాడు డబ్బులకి. ఈయన అన్నాడు, ఆ తోట ఈయనండి, అది మా పితరుల కానించి మా తాతల కానించి వస్తున్న ఆస్తి, అది దాన్ని నేను గుర్తుగా ఉంచుకున్నాను. నేను ఎంత మాత్రం దాన్ని వల్ల పడదు. అది మా తాతకి ఇచ్చాడు, మా నాన్నకి, మా నాన్న నాకు ఇచ్చాడు, మా పితరుల ఆస్తి అది. చూడండి, కొంతమంది పెద్దోళ్ళు కొన్ని వస్తువులు పానీరు తెలుసా? ఇదిగో అదేంటికి పగిలిపోయింది, ఇదిగో అది మీ తాత మా నాన్న గుర్తు జ్ఞాపకం. ఎక్కడో చిన్న పల్లె ఉంటుంది. ఇది ఎందుకమ్మంటే ఇది మా నాన్న ఇచ్చినాడుదండి.
అందులో తింటా ఉంటుంది అన్నం. ఇదేంటమ్మా తింటే కూర కలుపుకొని చేయకూడదంటే మా నాన్న గుర్తు, జ్ఞాపకార్థం. కొన్ని వస్తువులు పాడైపోయినా సరే వాటిని పానోపది కారణం ఏంటంటే వాటికేదో గుర్తుంటది. ఇది పలానా టైంలో వాళ్ళు ఇచ్చారని. మా నాన్నగారు ఇచ్చారు. మా అమ్మ ఇచ్చినప్పుడు మా తాతగారు ఆస్తి ఇది. ఏదో ఒక వస్తువు. 21 అధ్యాయం మొదటి రాజులండి. 8వ వచనం నుంచి చూడండి. నా పిత్రార్తి ఈయనని ఆ, మూతి ముడుచుకోవడం తెలుసా మీకు? తెలియపోవటం ఏంటి? మనం పొద్దున్నే చేసి పనిదే ఏంటి? ఎక్కువ ఎవరు మూతి ముడుచుకున్నారు? స్త్రీలా పురుషులా? ఎక్కువ సార్లు మూతి ముడిచింది ఎవరు? ఇక్కడ ఎవరున్నారు బాగా మూతి ముడుచుకున్న వాళ్ళు ఎక్కువ సార్లు? ప్రతిదానికి మూతి ముడిచి ఎంత అంటే అలగటం. మూతి ముడుచుకుంటే ఏమి లేదు, అలగటం అండి. ఎక్కువ స్త్రీలా పురుషులా? మరి బాబు మరే అడుగుదాం. ఎక్కువ మూతి ముడుచుకు అలిగేది స్త్రీలో పురుషులు అంటున్నా నేను. ఇంటికి పోయి నువ్వు సాయంత్రం ఉందా మరి జాగ్రత్త చూసుకో మరి. నువ్వెప్పుడు అలలేదా? తక్కువ. అది యథార్థవంతుడు ఆయన. తక్కువ పురుషులు పెద్దగా అలగరు. ఎందుకంటే డ్యామేజ్ వెళ్ళా కాబట్టి సంపాదన వెళ్ళా కాబట్టి స్త్రీలు పెద్ద దానికి వాళ్ళ దగ్గర ఆయుధం ఏంటంటే ఏంటి ఆయుధం? అలుగుడు అంతే. ఇక మొండికేసినట్టు వాళ్ళు ఏదో వాళ్ళు బాధలు పడతారు. ఇక పురుషులు ఏముంది? నువ్వు వండదనుకో బయటకు తినొద్దు హోటల్ నువ్వేడ తింటావు? అప్పుడు నువ్వు వండుకొని తింటే నీ గతి. అప్పుడు పురుషులు ఏమవుతారంటే పెద్దగా అలగరు. మరి డబ్బులు చాలు వాళ్ళ తింటే అయిపోద్ది. కాబట్టి ఎక్కువ ఇక్కడ పురుషులు అలిగాడండి. మంచంలో ఉన్నాడు మూతి ముట్టినట్టండి. భార్య వచ్చింది. ఎవరు భార్య? యజబేలు. ఏమంటే ఏంటి లేచి స్నానం చేసి నీళ్ళు వేసుకుంటే స్నానం లేదు అన్నం లేదు. ఏంటంటే ఆడు నేనెంత కెపాసిటీ అంతా నేను అడిగితే ఇవ్వడా. అప్పుడు భార్య ఒకవేళ మంచి భార్య అయితే ఏం చెప్తుందండి? మీరైతే ఏం చెప్తారమ్మా? ఒకవేళ ఒక మంచి భార్య ఏం చెబితే బాగుంటుంది? అక్కడ ఏం చెప్పాలి? మనకెందుకండి, అక్కడ మనకు బోల్డ్ ఉందిగా. అది అంతా అక్కడ కొద్ది చోటు. ఆ చోటు మనకెందుకండి? మనకు దేవుడు చాలా ఇచ్చాడు కదా అని ఒక మాట చెప్పాల్సిన భార్య అటు చెప్పకుండా ఈ మాత్రం కన్నా లేచి నువ్వు స్నానం చేసి పొంచి నీకు ప్లాన్ చెబుతున్నదని. దీనికి దిగులు పట్టడం ఎందుకంటే నాకు చెప్పు, నేను ఐడియా చెబుతా నీకు. ఏంటి తెలుసా? ఐడియా తెలుసా? ఉపవాస దినం చాటించి ఒక లెటర్ రాయి, ముద్రేసి స్టాంపి. ఆ లెటర్లు ఏమి రాస్తామంటే ఈరోజు ఉపవాస దినం కాబట్టి ఎవరైనా సరే రాజుని కానీ దేవుడిని కానీ దూషించకూడదు. 2 సాక్షులు పెట్టుకో. ఎవరిని? పనికిమాలోళ్ళు, మంచోళ్ళు కాదు. పనికిమాలు కాదు, మంచి ఈ సాక్షి ఎవరు పోతారు చెప్పండి? 2 సాక్షులు పెట్టుకొని ఒక నేరం వేయి ఆయన మీద. ఏమి నేరం అది? దేవుని రాజును దూషించుతవని అతని మీద సాక్ష్యం పడటానికి పనికిమాలిన 2 మనుషుల్ని సిద్ధపరచండి. ఒకరోజు ప్లాన్ చేసుకున్నారు, ఒక డేట్ పెట్టారు. ఆ డేట్ రోజున ఉపవాస దినం. ఆ రోజు 2 వచ్చారండి. ఏమండి రాజుగారిని తిట్టాడు. మేము విన్నాం శవలారా. రాజుగారిని కాదు ఇంకెవరిని తిట్టాడంట? దేవుడిని కూడా తిట్టాడు. మీరు విన్నారా? మేము విన్నామండి. ధర్మశాస్త్రం ప్రకారంగా 2 ముగ్గురు కానీ సాక్షులు ఉంటే అతను చంపేయచ్చు. 2 చెప్పారు కాబట్టి ఏం చేద్దాం? నాబోతుని రాళ్ళతో కూడా చంపేద్దాం. తర్వాత కొట్టి చంపేశారండి. చంపేసి ఈ వార్త ఎవరు చెప్పారు? తీసుకెళ్ళి యెజబెలు చెప్పారు, లేకుండా అహాబు చెప్పారు. వర్తమానం పంపగా డబ్బులు ఇస్తే నీకు ఇవ్వనని చెప్పాడే చోటు, స్థలం, ద్రాక్ష తోట. ఇప్పుడు నాబోతు లేడు, చచ్చిపోయాడు. వేసేసేవాడిని ప్లాన్ చేశాను. ఏం ప్లాన్ చేశాను? అబద్ధాక్షిని పెట్టించాను. అతను నిరపరాధండి వాస్తవానికి. అతను చంపించాను. నువ్వు పోయి ఆ పొలం తెచ్చుకోపో ఆ పొలం వెళ్ళి. ఈయన వెంటనే లేచి వెళ్ళాడంటే అప్పుడు దానికోసం వాళ్ళు ఏమన్నా ఆనందించారండి? ఏంటి వాళ్ళకి వచ్చిన శిక్ష ఏంటండి? అక్కడ నాబోతు చనిపోయిన కుక్కలు రక్తం నాకినంట కుక్కలు. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన శాపం ఏంటంటే ఏ స్థలములో నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అదే స్థలంలో మరలా నీ రక్తాన్ని, నీ కుటుంబం, నీ భార్య రక్తాన్ని కుక్కలు నాకుతాయి. అంత ఘోరం అండి. ఊరి పడి చచ్చిపోయినటువంటి నీ సంబంధుల్ని, నీ కుటుంబాలని కాకులు గద్దలు తినేస్తాయి. ఊర్లో చచ్చిపోయిన వాళ్ళనేమో కుక్కలు తినేస్తాయి. అంటే శవాలని కూడా దొరకనివ్వక, పాతి పెట్టడానికి లేదు,
రాజకుటుంబం ఉండి రాజులై ఉండి నీ కుటుంబంలో చనిపోతే వాళ్ళని పాతిపెట్టక లేదుగా, కుక్కలు తినేస్తాయి, దిక్కుమాలి సాగు చేస్తాను నీ సంతానం అని చెప్పాడు నేను. బాబు అంత భయంకర చూడండి. అందరిలో చెడ్డోడుగా పేరు వచ్చినాడు. ఏం సాధించాడు చెప్పండి? నీకున్న ఆస్తిలో, నీకున్న సంపదలో, నీకున్న పదవిలో అతను ఆ పొలం ఎంతండి? ఇతను దుర్బుద్ధి కాకపోతే, ఇతను దురాశ కదండి అది. రాజ్యం మొత్తం ఆయనదే కదండి. ఆయన తలుచుకుంటే ఏముంది? ఒక లెక్క అండి. అంతకంటే మంచి పొలం కొనుక్కోవచ్చు ఆయన. అటువంటిది ఒక దురాశ ఒక మనిషిలో. ఈరోజు ఒక వ్యక్తి తన భార్య ఉండగా మరొక స్త్రీగా చూస్తున్న కారణం ఏంటండి? అది దురాశ కదండి, దుర్బుద్ధి కదండి. దేవుడు నీకు భార్యనిచ్చాడు, దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నువ్వు మరలెందుకు పాపం చేస్తున్నావు? దురాశ. దురాశ గర్భమును ధరించి పాపం కనుక పాపం పరిపక్వం మరణానికి అంటుందండి. ఈరోజు మనకు అర్థం కావట్లేదండి. ఈరోజు దురాశ ఉండొద్దు. మనకి ఏదైతే మనం కలిగి ఉన్నామో దాంతో తృప్తిగా ఉందామండి. ఆహాబుకి ఏమొచ్చిందండి పోయే కాలం? దురాశ కాకపోతే. నీకేం తక్కువ ఉందా? నువ్వే లేనోడివా? ఏం పేదోడివా? ఏమంటే ఈరోజు మనం చాలాసార్లు మనకు దేవుడిచ్చిన ఎన్నో మనం మర్చిపోతున్నాం, మనం గుర్తుపెట్టుకోవట్లా. ఇంకో దానికో ఆశపడుతున్నాం, పొరుగు దానికో ఆశపడుతున్నాం, ఇంకేదో కావాలో ఆశపడుతున్నాం అండి. రాజు అని వదిలిపెట్టదు, దేవుడు వదిలిపెట్టండి. భయంకరమైన సాగు వచ్చినండి. యజబేలు ఒక మహారాణి కదండి, ఒక చెడ్డసలా ఇచ్చి భర్తకి తప్పుడు మారు నడిపించిందండి. ఆ మొని శిక్ష అని తెలుసా మీకు? ఎలాంటి మరణం పొందింది మహారాణి అండి? ఆ 3 అంతస్తుల మేడ కిటికీలో చూస్తుందంట. అక్కడున్న శావుకులే కాళ్ళు పెట్టి ఆదు లేపారండి, తిరగేశారండి ఆవిడ. భయంకరం అండి. ఆ పడతా పడతా ఆ గోడ కొట్టుకుంది వచ్చి. ఆ గోడ కొట్టుకొని తల బయలు వచ్చి చితిరిపోయింది. ఈ విడిచి మళ్ళీ ఇద్దరు గోడ కొట్టుకుంది. కింద పడి సపక్క నేల గరసిపోయింది. అప్పుడు గుర్రాలు పెట్టి తొక్కిచ్చారంటండి ఆమె. గుర్రాలు పెట్టి తొక్కిచ్చారమ్మా. శరీరంలో అన్ని పార్ట్లు, అన్ని భాగాలు పిసిపిసి అయిపోయినాయండి. ఏ కొన్ని వస్తువులు కనపడే ఆకారం ఏమేంటి? తల కొద్దిగా గట్టిగా ఉంటుంది, పొర్రె కొద్దిగా పగల, ఇది ఇది కొద్దిగా గట్టిగా ఉంది. చేతులు ఈ కనపడ్డాయి, ఇదేదో చేయలాగా ఉంది, తలలాగా ఉంది, మిగతా పార్ట్లు కనపట్లే అసలు. ఏమో బ్రతుకు బతకపోయిందండి. ఎంత ఎంత ఘోరం చచ్చిపోయిందండి. వాస్తవానికి ఎవరు? మహారాణి అండి ఆమె. ఎలా దర్జా బతకండి అతనండి. నీకు ఆస్తి తక్కువ, అందం తక్కువ, ఔషధం తక్కువ, పనికంత తక్కువ. చక్కని రాజ భార్య, అందమైన భవంతి, రంగురంగుల అద్దాల మేడ. ఏమంటే నీ దుర్బుద్ధి వల్ల, ఈ చెడు ఆలోచన వల్ల నీ భర్తకు వచ్చిన ఆలోచన నువ్వేం చేయాలండి? భర్తను ఖండించొద్దండి. ఒకవేళ కొన్నిసార్లు ఒక అతను చెడుగా ఆలోచించాడు అంటే భార్య ఏం చేస్తాడు? ఏమండి మనకు అవసరం లేండి, తప్పది, మనకెందుకండి, బోల్డ్ దేవుడు ఇస్తాడు అని నీ సప్పిరలు ఏవయ్యారు మనకు తెలుసు కదండి. పొలం అమ్మేసి దేవుడికి ఇద్దాం మొక్కున్నారు ఇద్దరు. తీరా డబ్బులు చేతికి వచ్చాక ఏమమ్మా మొత్తం ఇద్దామంటావా, సగం ఉంచుకుందాం. అప్పుడు భార్య చెప్పాలండి, ఏమండి మనం ఏమనుకున్నాం ఫస్ట్ ఆ ప్రకారం పదనుకోండి. ఒకవేళ భార్య కొంచెం దురాశ పుట్టి కొంచెం దాచిపెడుతుంది భర్త అని చెప్పాలండి, తప్పు, మనం ఏమనుకున్నాం ఫస్ట్ అన్ని ఇద్దాం పా. అది మనకేదో చిన్న విషయం అనుకుంటున్నారేమో. ఒక్కసారి దేవుని దగ్గర ఒక మాట అనుకున్నాక ఆ మాట మనం నిలబెట్టుకోకపోతే ఏమవుతుందండి? మనం ఎన్ని 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 విషయాలు అంటున్నాం బైబిల్లో. వాళ్ళు దాచిపెట్టున్నారు, మళ్ళీ ఇంటికి పోయారండి వాళ్ళిద్దరు భార్య భర్త. ఇంటికి పోయారమ్మా, తెలుసా మీకు స్టోరీ? అన్నయ్య సపరే గురించి. ఇంటికి పోలేదు, ప్రార్థనకు వచ్చి ఇంటికి పోలేదు. వాళ్ళు ఏమనుకుంటారు? మనం ప్రార్థనకి వెళ్తుంది ఇవాళకి వెళ్ళి అవి ఇచ్చేసి చెప్పొచ్చారు. అందరూ చప్పట్లు కొడతారు కదా, అబ్బా అన్నయ్య సప్పిరా పొలం మీద డబ్బులు ఇచ్చారు, చప్పట్లు కొడతారు కదా. ఇంటికి వద్దాం అన్నారు. ఇంటికి వచ్చారా? ఆ ఇంట్లో ఉన్నాయి, వీళ్ళు మాత్రం తూర్పు వెళ్ళారు. తూర్పు కోతలకు కాదమ్మా, కోతలకు కాదండి వెళ్ళింది. తెలుసా తూర్పు అంటే? తూర్పు అంటే మనల్ని కోతలు పోతారు. ఆ కోతలకు కాదు, బందల కాడికి వెళ్ళారు. ఆ డబ్బులు ఇంట్లో ఉండిపోయినాయి. ఎందుకండి అంత కకృతి? దేవుడికి ఇద్దామని ఇచ్చేసేయండి అంతే, మీరు వాడి గురించి ఆలోచించే. అందుకని దేవుడు భార్య భర్త ఎందుకు ఇచ్చాడంటే, ఒకవేళ భర్త కొద్దిగా రాంగ్ స్టెప్ అయితే భార్య హెచ్చరించడానికండి. కొన్నిసార్లు భార్య కొద్దిగా రాంగ్ స్టెప్ అయితే భార్య హెచ్చరించాలండి. ఇద్దరు ఒకరినొకరు హెచ్చరించుకొని ఇది మనకు సరైనది కాదు, మనం ఇది కాదు, మన దేవుని పిల్లలు, మన క్రీస్తు సభ్యులు, మనం ఎలా ఉండని చెప్పి నిర్ణయించుకొని ఇద్దరు కలిసి జీవమాన కృపవరలో బ్రతకాలండి. అకుల ప్రిస్కలలాగా వీళ్ళిద్దరు చూడండి, రెండేనండి. ఇసి టక్కర పేట టక్కరే. ఇద్దరేమో వాళ్ళ పొలం కోరుకుండు, అది దుర్బుద్ధి. జ్యోతిమ దుర్బుద్ధేనా? మరి ఈ భార్య చెప్పాలండి, మనకెందుకండి వాళ్ళ పొలం అనొద్దండి,
నీకు ఆ పొలం కావాలి అంతేగా, ఆ లేచి నువ్వు ఫోన్ చేయి, నేను ప్లాన్ చెబుతా, నీ చెవిటి అని చెవి కొరికిందండి. ఏదో చెవి కొరికిన చివరికి కుక్కలు వచ్చి వాళ్ళు కొరికినాయండి. దిక్కులో చదివి వచ్చాడు, రాజులై ఉండి, రాజుగారు భార్య అయి ఉండి, మహారాయన అయి ఉండి. ఓకే. 4 నిరపరాధం చంపారు వాళ్ళండి. ఏం సాధించారు చివరికి? ఏం మేలు పొందలేకపోయారు. 2వ రాజుల గ్రంథం 21:16. యోధా రాజైన హిజ్కియా కుమారుడైన మనస్సే నిరపరాధులను చంపాడు. ఆ వచనం వేసుకోండి. రాజులు 2వ గ్రంథం 21:16. 2 రాజులు 21:16. హిజ్కియా కుమారుడైన మనస్సే అని పేరు. ఏం పేరు? పేరు గుర్తుందా మీకు? మనస్సే నిరపరాధుల రక్తం చిందించెను. నిరపరాధులను చంపినందాం లేకుంటే. మనస్సే గురించి తెలుసా? మనస్సు ఎవరండి? యోధారాజు అటువంటి హిజ్కియా యొక్క కుమారుడు. హిజ్కియా గురించి తెలుసు మీకు? మంచోడు చెడ్డోడా? చాలా మంచోడండి ఆయన. ఈ మంచోడు గడుపున చెడ్డోడు పుట్టాడండి. ఈ మంచోడు గడుపున చెడ్డోడు పుట్టి ఘోరం చేశాడు. దేవుని దృష్టికి వ్యతిరేకంగా చేశాడు, పాపం చేశాడు. చివరికి హిజ్కియా ఎలాంటి మరణం? మనస్సే దిక్కులను సాగు చేశాడు. నిరపరాధులను చంపాడండి చాలా మందిని. రాజు అని, పదవి ఉందని, అధికారం ఉందని ఇష్టానుసారం బతికాడు. నిర్గమకాండము 1:22. ఇంకా 2 చదివి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. నిర్గమకాండం 1:22. నిర్గమకాండం ఒక్క నిమిషం. 1వ అధ్యాయంలో ఏముందండి? ఎవరు చెప్తారా? ఐగుప్తులో ఇశ్రాయేలు యొక్క పరిస్థితి అండి. వెరీ గుడ్. నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఆ విషయం ఉందండి. వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందండి, ఎంత భయంకరంగా ఉందండి. దానికి కారణం ఏంటి తెలుసండి? యోసేపు ఎరగని కొత్త రాజు ఐగుప్తుని పరిపాలిస్తున్నాడు. అప్పుడు ఈ ఇశ్రాయేలు జనాంగం విస్తరిస్తున్నారు. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఒక ఊహ వచ్చిందండి. ఏంటో ఊహ? వీళ్ళు ఎవరో ఒక జాతి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు మన ఐగుప్తులు కాదు, వీళ్ళు రోజు రోజు పెరిగిపోతున్నారు. ఏంటండి ఊహ? ఇలా వీళ్ళు పెరిగిపోతే పెద్ద సంఖ్య జనం అయ్యి రేపొద్దున శత్రువులు నా మీదకి వస్తే వాళ్ళతో పాటు చేయగలిపి నా మీద తిరుగుబాటు చేస్తారేమో, వాళ్ళతో వెళ్ళిపోతారేమో. కాబట్టి ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? ఇలా జనాన్ని పెరగకుండా చేయాలా, ఎట్టి సాగుడు చేయించాలా, పనులు చేయించాలా, బాగా కష్టపడాలనుకున్నాడు ఆయన. 22 చూడండి ఒకసారి. అప్పుడు ప్లాన్ చేశాడండి. వీళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నా జనసంఖ్య పెరుగుతున్నారండి. సంఖ్య పెరుగుతున్నారు. అప్పుడు ఏం చేయాలంటే మంత్రస్థానం పిలిచి, మంత్రస్థానంలో మీకు నేను కొంచెం డబ్బులు ఇస్తా కానీ మీరు ఒక పని చేయండి. ఆ మంత్రస్థానం పేరు చదువుతారు మీరు ఎవరన్నా? నువ్వు చదువుతావు. సిప్రా పూయా. వెరీ గుడ్. డబ్బులు ఇస్తాగా మీకు. మీరు కానుపోయినప్పుడు ఆ ఎబ్రీ స్త్రీల కానుపప్పుడు ఏం చేస్తారంటే, మీరే ఉండేది అక్కడ, మగపిల్లలు అయితే వెంటనే చంపేయండి, అమ్మాయి అయితే బతకనేయండి, మీకు డబ్బులు ఇస్తా చెప్పాడు. సరే ఆయన వెళ్ళారు. తీరా వెళ్ళిపోయి మగపిల్లలు అయినా కానీ చంపకుండా ఆపేస్తున్నారు. ఈ సంగతి రాజు తెలిసింది. అమ్మ మీకు నేను చెప్పింది ఏమని అన్నప్పుడు, అయ్యా మేమేం చేసాము, ఎబ్రీ స్త్రీలు ఎటువంటి వాళ్ళంట, ఐగుప్తులు అంటే వాళ్ళు మందకోళ్ళు కాదు, సురుకోను. వీళ్ళు సురుకోనరు కొంచెం. మేము పోయిన పనులు కనేస్తున్నారు. ఇప్పుడు మేము వెళ్ళి కానుపు చేయడం లేదు, మంత్రసారంతో పని లేదు. ఇప్పుడు మంత్రసారంతో పని ఎప్పుడు ఉంటుంది? కానుపు కష్టమైనప్పుడు. ఒకవేళ ఫ్రీ డెలివరీ, తేలిగ్గా డెలివరీ అయితే మంత్రసారంతో పని లేదండి. ఇక జస్ట్ బొడ్డుకోసి తీసేస్తే అయిపోయింది అంతే. అదేమో కొంచెం కానుపు కష్టమైతే మంత్రసారం రావాలా, డాక్టర్ రావాలా, సూదులు వేయాలా, గందరగోళం చేయాలండి. పూర్వకాలంలో గతుకులు రోడ్డు మీద, మీకు తెలుసా, ఎడ్ల బండి మీద ఆ గర్భిణిని ఎక్కించి బండి తోలేవాళ్ళండి. ఆ గతుకులకి గుంతల్లో పడి, టైర్ పడి, గుంతలు పడి అలా కంటరని వాళ్ళు. అది ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. డాక్టర్లు ఉన్నారు, వైద్యం ఉంది, మంత్రసాలు ఉన్నారు. అప్పుడు ఆ మంత్రసాలు అన్నారు, వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు. మేము పోయేలోపు కనేస్తున్నారు, మేము ఏం చేయమని చేతులు ఎత్తించాం. అక్కడ ఇంకో ప్లాన్ చేస్తాం. ఇంకో ప్లాన్ ఏంటంటే, ఆ మగపిల్లలు ఎవరైతే పుట్టారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఆ మగపిల్లలు లాక్కొచ్చి నైలు పారేయండి. ఇప్పుడు చూడండి ఒకసారి 22 వచనం. నిర్గమకాండం 1:22.
ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఈ పిల్లలు అపరాధాలు నిరపరాధాలు ఈ మగ పిల్లలు పుట్టిన పిల్లలు ఏం తప్పు చేశారండి? నిరపరాధులండి వాళ్ళు. అలాంటి పసిబిడ్డల్ని చంపేసేయండి. మగపిల్లలైతే చంపేసేయండి. చేసుకొని నదిలో పారేసేయండి. అలాంటి సందర్భంలో పుట్టినటువంటి ఒక బాలుడి పేరు ఏమైనా చెప్తారా? ఎవరు చెప్తారో? మీరు చెప్తారా? అంత పెద్ద ప్రశ్న. ఉన్నాడు గాని. శైలు చెప్పు శైలు. చెప్పమ్మా. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఒక పిల్లాడు పుట్టాడు. అందమైన పిల్లోడు. చంపేటే పానపట్ల. ఏం చేయాలో అర్థం కాలే. 3 నెలలు దాపాడు. అప్పుడు దాపెట్టారు కష్టపడి. ఇక తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఒక బుట్టలో పెట్టి జంపెట్లు పెట్టి నేలలో వదిలిపెట్టారు. ఏం పేరు ఆయన పేరు? శైలు. ఎవరు చెప్పారు చెవులో? మార్గారెట్ చెప్పింది. అంతేనమ్మా. ఇక్కడ ఈయన పేరు ఎవరు? ఐగుప్తు రాజు. ఐగుప్తు రాజు అయిన ఫరో నిరపరాధులైన పిల్ల పెద్దలు పిల్లలను చంపుట లేక చంపించుట ఎంత దుర్మార్గం చూడండి. నేను ఏమంటే పెద్దోళ్ళు అయితే కాదు యుద్ధానికి పోయి వాళ్ళు చేసి అర్థం ఉంది. పసిపిల్లలు చంపించాడండి. కఠినాత్మ అనమాట అండి. ఏంటి ఆయన ఉద్దేశం? మగపిల్లలు బతికితే మనమే యుద్ధం చేస్తారు రేపొద్దున. అది ఆడపిల్ల అయితే ఏం చేయలేరు. అంట్లు తోముకుంటారు, కసు ఉడతారు అంతే ఆడపిల్ల అయితే. ఇది అతని ధైర్యం. ఇదంతా అసలు అది కారణం ఏంటంటే ఊహ. ఊహ ఊహ అనేది మంచిదా చెడ్డదండి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఊహ మంచి చెడ్డదా? ఇక్కడ మీకు ఒక రహస్యం చదువుతుంది. రహస్యం ఊహ ఏంటంటే అత్త కోళ్ళ గురించి వీళ్ళిద్దరికి ఎందుకు వస్తుంది తెలిసి ఎంత వైరం తెలుసండి? ఒక రహస్యం చదువుతానండి. ఇక్కడ అందరూ ఉన్నారు. అత్తల కోళ్ళు అత్తలు కోళ్ళు ఉన్నారు. పెళ్లి పెళ్లి సంబంధం కుదిరిన కాడి నుంచి మొదలు పెడుతుంటారు. కోళ్ళు వస్తుందంట మీ ఇంటికి, కోళ్ళు వస్తుందంటే కొడుకు పెళ్లి చేస్తున్నట్టుగా చేస్తున్నానమ్మా. అప్పుడు 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 మొదలు పెడతారు చెప్పడం వీళ్ళు ఇరుగు పొరుగు అమ్మలక్కలు. జాగ్రత్త రేపు మీకు కోళ్ళు వస్తే మరి జాగ్రత్త చూసుకో ఇప్పుడంతే అని ఏమో చెప్పు ఏమో చెబుతారు. కోళ్ళకే చెబుతారండి. అత్తగాంటి పోతున్నట్టుగా అత్తలు రాకాశి గంపలు గయ్యాలోళ్ళు జాగ్రత్త చూసుకు ఇప్పుడాంచి నువ్వు జాగ్రత్త అని ఇలాగా ఎవరు చెప్పి వాళ్ళు చెప్పేసి మెలకుండా వచ్చి అచ్చి తెచ్చిపోతారు నెత్తిన. అక్కడానికి వాళ్ళ మనసులో అది ఊహండి కేవలం. ఇప్పుడు అందరూ అతను అంత గయ్యాలుగా ఉంటారా? అందరు భార్యలు అంత చెడుగా ఉంటారా? కానీ వీళ్ళు ఊహ ఏంటంటే ఒకవేళ రేపు పొద్దున నాకు కాళ్ళు వస్తే నా పెత్తనం పోద్దేమో, నా మాట సాగదేమో, అందుకని ఫస్ట్ కాంచి నాకు కంట్రోల్ పెట్టుకోవాలా, నా కొడుకు నా మాట ఎండేమో. ఇది ఊహ అండి. ఒక తల్లి ఒక ఊహించుకొని అలా ఊహించుకోవడం వల్ల కోళ్ళ మీద విరోధం ఏర్పడుద్ది. అలాగే కోళ్ళు కూడా మా అత్త నన్ను ఇబ్బంది పెట్టుద్దేమో, నన్ను కష్టపెట్టుద్దేమో, అందుకని చెప్పి జాగ్రత్తగా ఉండాలి ముందుగా తెలివి అని ఒక కోళ్ళ ఊహ అండి. ఈ ఊహ జబ్బు వల్ల అనవసరంగా సమస్యలు తెచ్చుకుంటారండి. నువ్వు మంచిగా ఉండు, నీ అత్త ఎందుకు మంచిగా ఉండదు? నువ్వు మంచిగా ఉండు, నీ కోళ్ళ ఎందుకు మంచిగా ఉండదు? ఎంతమంది ఊహించుకొని అలా ఊహించుకోవడం వల్ల కుటుంబాలను ఇబ్బంది పెట్టుకుంటున్నారండి. ఈయనకు కూడా ఒక ఊహ వచ్చిందండి. ఏ ఊహ అండి? ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోకి వచ్చిన ఊహ ఏంటండి? వీళ్ళు పెరిగి పెద్ద అయితే జనం ఎక్కువైతే నా మీదకి వస్తారు. ఎవరు చెప్పారా? ఊహ అండి. ఇలాంటి ఊహ ఇంకొక ఆయన చేసిన ఒక రాజు. ఎవరైనా ఆయన చేసిన ఊహ ఏంటి? కాదు. ఎవరో ఏ రోజు కంటే ముందు ఏ రోజు ఊహ చేయాల. ఇస్రాయల్ రాజు అయిన మొట్టమొదటి రాజు అయినా ఇస్రాయల్ మొట్టమొదటి రాజు విడిపోయిన తర్వాత రాజు ఉపర్థం గారు రాజు విడిపోయిన తర్వాత 2 మ్యాప్ లేకుండా పోయింది. రాజ్యం చీలిపోయిన మొట్టమొదటి రాజు యరొబాము. ఆయనకు ఊహ వచ్చింది. ఒక ఊహ. ఏ ఊహ వచ్చింది? ఇదిగోండి ఇది కనాను దేశం కదండి. ఇది యెరూషలేము. ఇక్కడ యోదయ, సమరయ, గలిలయ. ఇది యెరూషలేము. ఇక్కడ బేతేలు ఉంటుంది. ఇక్కడ దాను ఉంటుందండి. ఇప్పుడు ఇది ఉత్తర రాజ్యం, ఇది దక్షిణ రాజ్యం.
విడిపోయింది. ఇప్పుడు యెరూషలేములో, ఇది యెరూషలేము. యెరూషలేములో ఏముంది? దేవాలయం ఉంది. ఇక్కడున్న ప్రజలందరూ దేవాలయం రావాలంటే యెరూషలేము రావాలి. యెరూషలేముకి వస్తే యెరూషలేములో రాజు ఎవరు? రెహబాము. వీళ్ళందరూ ప్రార్థన కోసం పోయి, ఆరాధనకు పోయి, అలాగలాగా రెహబాము పక్షమయ్యి ఆయనతో కలిసిపోయి నా మీదకి వచ్చి నన్ను చంపుతామని ఆయన ఊహించాడు. ఆయనండి ఊహించి ఇక్కడ ఒక దూడ, ఇక్కడ ఒక దూడ కరెక్ట్గా యెరూషలేముకి రాకుండా ఇక్కడ ఒకటి, అక్కడి నుంచి ఇక్కడ ఒకటి, సరిహద్దుల్లో 2 దూడలు పెట్టి, మీరు అంత దూరం బాగుండి పోలేరు, ఎందుకు అంత అంత రిస్క్ మీకు, ఇక్కడ ఆరాధన చేసుకోండి. అందుకోసం 2 విగ్రహాలు పెట్టించి విగ్రహారం చేయడానికి కారణం, ఇశ్రాయేలు ప్రజలు మొత్తం విగ్రహాలు చేయడానికి కారణమయ్యాడు యెరోబాము. అదేంటండి? కేవలం ఊహ. ఇక్కడ ఐగుప్తు రాజు అయినట్టు ఫరోకి వచ్చింది ఏంటండి? ఊహ. మనం కూడా ఎప్పుడు ఎవరు చెప్పిన మాటలను ఊహించుకోబాకండి. వాస్తవం అయితే వాస్తవం మాట్లాడకుండా అంటే వదిలేదు, తప్ప ఊహించుకోవద్దు. అలా జరిగిందేమో, అలా జరిగి ఉండొచ్చేమో, అలా పోయిందేమో, ఇలా జరిగిందేమో. ఊహలొద్దు. ఊహల్లో తేలిపోవటం వల్ల నష్టపోతారు. ఈయనేసినండి ఐగుప్తు రాజు అయిన ఫరో నిరపరాధులు ఎబ్రీ పిల్లలను చంపించాడు. నిరపరాధుల వాళ్ళు. తర్వాత మత్తయి సువార్త, ఇటువంటి సందర్భం ఇంకొకటి ఏమైనా ఉందా ఎక్కడన్నా? చిన్నపిల్లలు చంపే సందర్భం యేసు ప్రభు టైంలో అండి. వెరీ గుడ్. మత్తయి సువార్త 2:16 6. మత్తయి సువార్త 2:16. హేరోదు నిరపరాధులైన పసిపిల్లలను చంపించుట. ఈయన కూడా ఊహ వచ్చిందండి. ఊహ, అవును నేను రాజును కదా, మరి ఇంక రాజు పుడితే మరి ఆయన రాజ్యం అయితే మరి నా రాజ్యం అయిపోవాలి, అప్పుడు నేను ఇప్పుడు ఏమైపోవాలా? కాబట్టి ఏం చేయాలంటే ఎవరైతే రాజు అని అతను చంపేస్తే పోతా ఉన్నాడు. అప్పుడు జ్ఞానులు వచ్చారు. అయ్యా యూదు రాజు పుట్టిన ఎక్కడున్నాడు అన్నప్పుడు, నాకు కూడా తెలియదు, మీరు పోయి కనుక్కోనండి, నేను వచ్చి పూజిస్తా అంటాడండి. వాళ్ళు వెళ్ళి యేసు ప్రభువుని దర్శిస్తారు. అప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ తిరిగి చెప్పడానికి అవకాశం లేకుండా దూత కనబడి, మీరు మళ్ళీ ఏ రోజు గడికి పోవద్దు, ఇంకో రోడ్డు పొమ్మని చెప్తాడు. అప్పుడు ఇప్పుడు తమన్నమాట 2:16. ఆ జ్ఞానులు తనను అపహసించడాన్ని ఏ రోజు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకున్నాడు. ఎందుకనండి? వాళ్ళు ఎంక్వైరీ చేసి ఏ సంవత్సరం వచ్చేవాళ్ళు? 2024 పోయిన సంవత్సరం వచ్చారు జూలై నెలలో. కాబట్టి ఇది ఎప్పుడు ఇట్లా లెక్కేసాడండి. లెక్కలేసి సుమారు 2 సంవత్సరాలు 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను అందరూ చంపించాడు, మగ పిల్లలు. ఎందుకని? వాళ్ళలో ఖచ్చితంగా ఎవరుంటారని? యేసులో ఉంటారు గ్యారంటీగా, ఎవరో ఒకరు మనకు తెలీదు. కాబట్టి అందరూ చంపేయండి. ఎంత ఘోరం అండి అది. నువ్వు చేతగాక ఆయన పట్టుకోలేక ఒకరు గుర్తుపట్టలేక పిల్లమంది చంపేశాడండి. కానీ దేవుడు ఆయన తప్పించాడండి. ఐగుప్తుకి వెళ్ళిపోయి ఆయన దేవుడు ఆయన కాపాడాడు. ఇంకొకటి చెప్పండి, చివరిది ముగిచ్చేస్తాను. ఈ ఈ విధంగా పిల్లల్ని చంపించాడు, ఘోరం చేశాడు కదండి. ఆయన ఫలితం ఏంటండి? మరణం ఎలా వచ్చింది తెలుసా ఆయనకి? ఎలాంటి మరణం ఇచ్చాడు దేవుడు ఆయనకి? చెప్పగలవా? ఏ రోజు ఎలా మరణించాడు? ఎవరు చెప్పారు? ప్రసంగం చేశాడంట ఒకసారి. భలే చేసే ప్రసంగం, దేవదూతలాగా అంటండి. అందరూ చప్పట్లు కొట్టారండి, ఆహా ఊహనండి. ఆయన సైలెంట్ కూడా అంటండి. దేవుడిని కనపరచలా, అక్కడికక్కడే పురుగుబడి చనిపోయాడంట. చివరిగా ఒక్క పేరు మీరు చెప్పాలి. ఇది నేను ఇప్పుడు 6 చెప్పాను కాబట్టి ఒకటి మీరు చెబితే ముగిచ్చేస్తాను నేను. చివరి పాయింటే. ఇంకొక నిరపరాధం చెప్పండి. నిరపరాధి అయి ఉండి అతను చంపబడాలి. చాలా జాగ్రత్త చెప్పాలి. ఇది ఫైనల్ కాబట్టి అన్నిటికంటే మించినట్టు ఉండాలి, హైలైట్గా ఉండాలి. ఇది అబ్రాం చేయబెట్టి చెప్పొద్దు, కొద్దిగా ఆలోచించి చెప్పండి.
ఇంకెవరు చెప్తారా? అన్నిటికంటే టాప్ ఉండాలి ఇది. నిరపరాధి అయి ఉండాలి, నిర్దోషి అయి ఉండాలి, నిష్కల్మషుడు, ఏ పాపం లేదు. అతను చంపబడతారు అతను. ఎవరాయన? యేసు ప్రభు. వెరీ గుడ్. అంతే. చివరిగా మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను ప్రసంగాన్ని. ఎక్కడుందండి రిఫరెన్స్? మత్తయి సువార్త 27వ అధ్యాయం చూడండి ఒకసారి. 24 వచనం. యూదులు నిరపరాధి అని యేసు ప్రభువును చంపించుట. యేసు ప్రభు నిరపరాధి, అపరాధి? నిరపరాధి. చివరిది మత్తయి సువార్త 27, 24. ఎవరు చంపించారు యేసు ప్రభువుని? యూదులండి. యేసు ప్రభు ఎవరు? నిరపరాధి. నిరపరాధి అయిన ప్రభువును చంపించుట. అపరాధి చేసిన పాటలో మనం చూస్తే మనం అపరాధులు అయి ఉండి నిరపరాధం చంపించారండి. ఉమ్, ఉమ్, ఉమ్. యేసు ప్రభు నీతిమంతుడు, నిరపరాధి ఆయన. అయ్యా ఇతని గురించి నాకేం తెలియదు, నేనైతే ఈయన విడిచిపెట్టేస్తున్నా, మీరు చూసుకోండి. అప్పుడు ప్రజలు ఏమన్నారు? ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగాక. ఏరో ఈ పిలాతు భార్య ఆయనకి ఏమైనా చెప్పిందేమో, కబురు పంపించింది ఏమన్నా? ఏం చెప్పిందో? నువ్వేదో తీర్పు చేసాను కూర్చున్నావు, రెడీ, జాగ్రత్త చూసుకో, ఆయన నీతిమంతుడు, ఆయన జోలి పోవద్దు. నీకే తెలుసు అన్నాడండి పిలాతు. ఈయనకు డౌట్ వచ్చిందండి, నిజంగా ఈయన దగ్గర చూస్తే ఏ నేరం కనపట్లేదు, వీళ్ళేమో గొడవ కూడా చేస్తున్నారు. అందుకని తెలివిగా ఏంటంటే నీళ్ళు తెమ్మని చెప్పి చేతులు కడుక్కొని, అయ్యా నాకైతే ఎటువంటి సంబంధం లేదయ్యా, నేను విడిచిపెడుతున్నాను, ఈయన మంది మాత్రం నాకు ఏ నేరం కనపట్లేదండి. యేసు ప్రభు చేసినటువంటి నేరం ఏమీ లేనప్పటికీ నిరపరాధి అండి ఆయన. ఆయన్ని చంపిన దాకా యూదులు గోల్ చేశారండి. సిలివేయండి, సిలివేయండి, కేకలేశారండి. చంపండి, చంపండి అనండి. అయ్యా చంపితే వృద్ధాకుండా ఊరకుండదు, ఆ రక్తంకి దోషం, ఆ దోషం మా మీద రానిమని చెప్పారంట. అయ్యా ఆయన నిరపరాధి, ఆయన చంపితే రక్తం డేంజర్ అంటే అయితే అయింది కాక, ఆ రక్తం మా మీద మా పిల్లల మీద రానివ్వండి, అవసరమైతే ఆయన సిలివేయండి, అవసరమైతే ఒక బందిపోటు దొంగనే విడిచిపెట్టండి, కానీ ఈయన మీద విడిచిపెట్టొద్దండి. ఎలాంటి ప్రజలండి వీళ్ళు? బందిపోటు దొంగ అవసరం ఆయన విడిచిపెట్టండి పర్లేదు, కానీ ఈయన విడిచిపెట్టొద్దు. నిరపరాధిని చంపేటువంటి చేతులు గల వాళ్ళని దేవుడు ఇష్టపడతాడా? నిరపరాధులను చంపు చేతులు. ఎవరైతే ఇలాంటి మంచి వాళ్ళ మీద, నిరపరాధి మీద పెట్టుకుంటారో వారిని దేవుడు ఇష్టపడ్డు. అప్పుడు యూదు ఎంత భక్తులని ఆయన వాళ్ళని విడిచిపెట్టేసాడు, నాకు అవసరం లేదు మీరు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, మనం కూడా ఒకవేళ మనసులో మనం డైరెక్ట్ చంపకపోవచ్చు, కానీ కీడు చేస్తాం కొన్నిసార్లు. మనం నిరపరాధులకి, మంచి వాళ్ళకి, మరి నీతిమంతుల్ని మనం ఇబ్బంది పాలు చేయొద్దు, వాళ్ళకి కీడు చేయదు, వాళ్ళ కుటుంబాలు మనం ఇబ్బంది చేయకూడదు. దయచేసి మనం అపరాధం లేనటువంటి వారి ఉందాం, నిరపరాధుల విషయంలో మనం జాగ్రత్త ఉందాం. అందుకని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమంటాడండి దేవుడు. కొంతమంది అనుకున్నారు అందరూ చేతులెత్తి ప్రార్థన చేస్తారు. చేతులెత్తి ప్రార్థన చేయడం ముఖ్యం కాదు ఇక్కడ. ఆ చేతుల ద్వారాగా పాపం చేయకుండా ఉండాలి. ఆ చేతులు కీడు చేయొద్దు. నీ చేతుల వల్ల ఒక కుటుంబానికి ఇబ్బంది చేయొద్దు. అప్పుడు నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుని వాక్యాన్ని ఎంతవరకు ఎంత ఓపిక మీ అందరికీ పొందడం జరుగుతుంది. దేవుని చేత వచ్చే వారం 4వది ఏమిటి? దుర్యోచనలు యోచించు హృదయం. ఆ హృదయం ఎటువంటిదో, దాని లక్షణాలు ఎంత భయంకరంగా ఉందో వచ్చే వారం మనం నేర్చుకుందాం. అందరికి వందనములు.